గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మీ అందరికీ కూడా మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది 400+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఈరోజు శాతవాహనుల కంటిన్యూషన్ పార్ట్ చూస్తే, నిన్న మనము సాహిత్య ఆధారాలు, మనం పురావస్తు ఆధారాలు చూసాం కదా. ఈ రోజు మనం ఏంటి అని అంటే రాజుల గురించి. ఓకేనా, మనం నలుగురు ఉంటారన్నాం కదా, శ్రీశాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, ఏహోల శాంతమూలుడు, ఓకేనా. సో వీరపురుషదత్తుడు నలుగురు అని చెప్పేసి చెప్పాం కదా. వాళ్ళ గురించి చూద్దాం. మనం ఫస్ట్ ఎవరు అంటే వాసిష్ఠపుత్ర శాంతమూలుడు. ఇతను ఎవరు అంటే స్వతంత్ర ఇక్ష్వాకు రాజ్యం యొక్క స్థాపకుడు అనమాట. అంటే ఈయన శాతవాహనంలో ఉన్నటువంటి 4వ పులోమావిని ఓడించేసి స్వతంత్రంగా రాజ్యాన్ని ప్రకటించిన వాళ్ళు ఎవరు అని అంటే వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు అనమాట. ఓకేనా. సో ఇతను ఎవరి హెల్ప్ తోటి అంటే పూగీయ వంశం వాళ్ళతో కలిసి శాతవాహన రాజు 4వ పులోమావిని తొలగించి స్వాతంత్రం ప్రకటించుకున్నాడు. మరి వాసిష్ఠ శాంతమూలుడు ఏ మతాభిమాని అంటే వైదిక మతాభిమాని అనమాట. ఓకేనా. ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటి అంటే శతసహస్ర హాలక, మహాధానపతి అండ్ మహారాజా. ఓకేనా. సో ఇవి మూడు కూడా ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అనమాట. ఈ శతసహస్ర హాలక అంటే ఏంటి అంటే అనేక గో హల శత సహస్ర పద ఇష అంటే ఏంటి అంటే ఇతడు వ్యవసాయం యొక్క అభివృద్ధి కొరకు అనేక గోవులను, బంగారు నాణాలను, ఓకేనా, లక్షల కొలది గోవులను, నాగళ్లను, భూమిని దానం ఇచ్చిన వాడు అని అర్థం. ఏంటి అంటే శతసహస్ర హాలక అంటే. ఓకేనా. సో ఇతని శాసనాలు ఎక్కడ దొరికాయనంటే మనకి 3 ప్లేసెస్లో, రెంటాల, దాచేపల్లి, కేశనాపల్లి. ఇవి మూడు కూడా శ్రీశాంతమూలుడి యొక్క శాసనాలు అనమాట. ఇతని గొప్పతనం గురించి అంటే శ్రీశాంతమూలుడి యొక్క గొప్పతనం గురించి అతని కుమారులైనటువంటి వీరపురుషదత్తుడు ఉన్నాడు కదా. సో అతని కుమారుడైన వీరపురుషదత్తుని యొక్క నాగార్జునకొండ శాసనంలో ఉంది. అంటే వీరపురుషదత్తుడు తన నాగార్జునకొండ శాసనంలో తన తండ్రి యొక్క గొప్పతనం గురించి వివరించాడనమాట. మరి శ్రీశాంతమూలుడు మన వైదిక మతాభిమాని అన్నాం కదా. కాబట్టి అశ్వమేధ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర, వాజపేయ ఈ యాగాలు, ఓకేనా, అగ్ని హోమాలు అవన్నీ కూడా శ్రీశాంతమూలుడు చేశాడనమాట. ఓకేనా. సో మరి ఈ వాజపేయ యాగం ఉంది కదా, ఈ వాజపేయ యాగం అనేది కేవలం చక్రవర్తులు, సామ్రాట్లు మాత్రమే చేస్తారు. కాబట్టి దీని ప్రకారం శ్రీశాంతమూలుడు అనే అతను చక్రవర్తి అని అర్థమవుతుంది అనమాట. అట్లాగే మనకి నాగార్జునకొండ త్రవ్వకాలలో అశ్వమేధ వేదిక ఒకటి కూడా బయటపడ్డది. అంటే దీనికి ఆధారంగా మనకి అశ్వమేధం చేసినట్టుగా ఒక వేదిక కూడా బయటపడింది అనమాట. మరియు ఈ శ్రీశాంతమూలుడు సమకాలీన రాజవంశీయులైనటువంటి పూగీయ వంశము మరియు ధనిక కుటుంబాలతో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఓకేనా. ఈ శ్రీశాంతమూలుడి సోదరైనటువంటి శాంతిశ్రీని పూగీయ వంశానికి చెందినటువంటి మహాసేనాపతి, మహాతలవరి అయిన మహాస్కంద శ్రీకిచ్చి వివాహం చేశాడు. అంటే ఈయన వైవాహిక సంబంధాలు పూగీయ వంశంతో చేసుకున్నాడు అనమాట. అట్లాగే అందుకే శాంతశ్రీని మనం ఏమంటామంటే శాంతశ్రీని శాసనాలు ఏమని చెప్తున్నాయి అంటే మహాదానపత్ని. ఎందుకంటే ఈమె ఏం చేసింది, మహాసేనాపతి, మహాతలవరిని వివాహం చేసుకుంది కాబట్టి ఈమెని ఏమంటారు అంటే శాసనాలలో మహాదానపత్ని, మహాతలవరిని అని కూడా వర్ణించాయనమాట. అట్లాగే శ్రీశాంతమూలుడు తన కూతురు అయినటువంటి అడవి శాంతిశ్రీని, ఓకేనా, సోదరునేమో పూగీయ వంశానికి ఇచ్చి చేశాడు. తన కూతురు అయినటువంటి అడవి శాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందిన మహాసేనాపతి, మహాదండనాయకుడు అయిన స్కంద విశాఖ నాగకిచ్చి వివాహం చేశాడు. సోదరునేమో మహాస్కందశ్రీకి ఇచ్చి చేశాడు పూగీయ వంశము. కూతురును వచ్చేసి అడవి శాంతిశ్రీని ధనిక కుటుంబానికి చెందినటువంటి మహాసేనాపతి, మహాదండనాయకుడు అయిన స్కంద విశాఖ నాగకిచ్చి వివాహం చేశాడనమాట. అందుకే ఇతడు పూగీయ వంశంతో ధనిక కుటుంబాలతో వివాహ సంబంధం ఏర్పరచుకున్నాడు. అట్లాగే ఇతడు ఉజ్జయినిలోని స్కంద కార్తికేయుని అంటే భక్తుడు అనమాట. ఈయన కార్తికేయుని భక్తుడు. ఎవరు శ్రీశాంతమూలుడు అనే అతను కార్తికేయుడు యొక్క భక్తుడు అని చెప్పేసి కూడా శాసనాలలో ఉందన్నమాట. అది మొదటి మనకి రాజు గురించి. నెక్స్ట్ ఏంటి మనకి అంటే మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు. ఇతను ఎవరు అంటే శ్రీశాంతమూలుడు యొక్క కుమారుడు అనమాట. సో ఈ వీరపురుషదత్తుడు అనే అతను ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు. మీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో ఏం చెప్పానంటే గొప్పవాడు అంటే ఏహోల శాంతమూలుడు అని చెప్పాను కదా. సో అది రాంగ్ అండి, సారీ. సో మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు అనే అతను గొప్పవాడు అనమాట. ఇతని మనం దక్షిణాది అశోకుడు అని కూడా అంటారు. ఇతడి యొక్క శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, అల్లూరు, అమరావతి ఇవన్నీ కూడా ఏంటి అంటే వీరపురుషదత్తుడు యొక్క శాసనాలు అనమాట. అంటే ఇక్కడ దొరికాయి కాబట్టి ఇతడి శాసనాలు అని అంటారు. ఓకేనా. ఈ శాసనాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూషన్ మనకి ఇతను కూడా సమకాలీన రాజవంశాలతో అంటే తన తండ్రి ఎలా అయితే సమకాలీనటువంటి పూగీయ వంశంతో ధనిక వంశాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడో శ్రీ వీరపురుషదత్తుడు కూడా సమకాలీన రాజవంశాలతో వైవాహిక సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. సో ఈ నాగార్జునకొండ శాసనాన్ని అనుసరించి ఇతనికి 5 భార్యలు. ఎవరికి? వీరపురుషదత్తుడికి. ఎవరెవరు అని అంటే అతనికి 2 మేనత్తలు, ఓకే, హర్మశ్రీ, శాంతిశ్రీ. సో అతని మేనత్త అయినటువంటి హర్మశ్రీ కూతురు బాపిశ్రీ, షష్ఠిశ్రీని వివాహం చేసుకున్నాడు. మరొక మేనత్త కూతురు అయినటువంటి శాంతిశ్రీ కూతురును కూడా వివాహం చేసుకున్నాడు. అంటే శాంతిశ్రీ అనేమో వేరే మేనత్త, ఆమె కూతురుని వివాహం చేసుకున్నాడు. నెక్స్ట్ చస్తనుని సంతతికి చెందిన, ఓకేనా, క్షత్రప అంటే క్షత్రప వంశానికి చెందినటువంటి మహాదేవి రుద్రభట్టారకను కూడా వివాహం చేసుకున్నాడు. 5వ భార్య ఎవరు అంటే మహాదేవి బట్టీదేవి అనమాట. అంటే మొత్తం కూడా 5 భార్యలు అనమాట. సో ఇతను ఏం చేశాడంటే వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు అనమాట. అట్లాగే వీరపురుషదత్తుని యొక్క ఏకైక కూతురు, అతనికి ఉన్నటువంటి ఒకటే ఒక కూతురు ఎవరంటే కోడబలిశ్రీ అనమాట. ఈమెను ఏం చేశాడు అంటే చుట్టు వంశానికి చెందినటువంటి కుంతల దేశ మహారాజు అయిన విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇతను బనవాసి రాజు అనమాట. ఓకేనా. ఆ బనవాసి రాజు అయినటువంటి కుంతల దేశ మహారాజు, బనవాసి పట్టణం యొక్క రాజు అయినటువంటి విష్ణురుద్ర శివలానంద శాతకర్ణికి ఇచ్చి వివాహం చేశాడు. మరి ఇట్లా ఆయన కూతురుని ఈ వంశాన్ని చుట్టు వంశానికి ఇచ్చి వివాహం చేశాడని దేంట్లో ఉంది అంటే ఏహోల శాంతమూలుడు. అంటే ఇతని తర్వాత వచ్చేటువంటి రాజు ఉన్నాడు కదా, ఆ ఏహోల శాంతమూడి కాలంలో వేయించినటువంటి కోడబలిశ్రీ వేయించింది. ఈ ఏహోల శాంతమూలుడి కాలంలో ఈ కోడబలిశ్రీ అంటే ఎవరంటే తన కూతురే వేయించింది ఆ శాసనము. ఆ శాసనంలో తన వివాహాన్ని గురించి సమాచారం ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్ వీరపురుషదత్తుడు మొదట వైదిక మతాన్ని అనుసరించి తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో ఇతను ఎందుకు బౌద్ధ మతానికి
చేంజ్ అయ్యాడు అని అంటే తన మేనత్తల యొక్క ప్రభావం ఉంది దాని మీద. నెక్స్ట్ తన కూతురు మీద ప్రభావం, అంటే వీళ్ళ నెక్స్ట్ ఉపాసిక బోధిష్ట అని ఒక ఆమె ఉంటుంది, వీళ్ళందరి ప్రోద్బలంతో ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనమాట. ఓకేనా. సో ఇతడి పాలనా కాలాన్ని ఏమంటారంటే ఆంధ్రదేశ బౌద్ధ మత చరిత్రలో ఉజ్వలమైన ఘట్టంగా పేర్కొంటారనమాట. ఎందుకంటే ఇతడి కాలంలో బౌద్ధ మతం వేగంగా విరాజిల్లిందనమాట. అట్లాగే నాగార్జున కొండలోని ఒక శిల్పంలో రాజు అంటే ఎవరంటే వీరపురుష దత్తుడు తన కుడికాలతో శివలింగాన్ని తాకుతున్నట్టుగా ఉంది. అంటే అతడు శివలింగాన్ని తాకుతున్నట్టుగా ఉంది కాబట్టి అతడు దేని సూచిస్తుంది అని అన్నారు అంటే ఆ పండితులు, అంటే శివలింగాన్ని తాకుతున్నాడు కాబట్టి కాలుతో శైవ మతాన్ని వదిలేసి బౌద్ధ మతాన్ని ఆచరించాడు అనే విషయాన్ని ఈ పండితులు చెప్తున్నారు. కానీ ఆ శిల్పం అనేది మాందాత జాతకంలో ఉన్నటువంటి శిల్పమే కానీ అతనికి చెందింది కాదు అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో ఇందులో క్లారిటీ అనేది మనకి లేదు. కొంతమంది అభిప్రాయం ఏమో శైవమతాన్ని త్యజించింది చెప్తుంది అంటుంటే, ఇంకొంతమంది ఏమంటున్నారంటే అది అసలు అతని కాలానికి సంబంధించింది కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే ఇతని మేనత్త, ఇద్దరు మేనత్తలు అన్నాం కదా, హర్మశ్రీ, శాంతిశ్రీ. ఇతని మేనత్త అయినటువంటి శాంతిశ్రీ నాగార్జున కొండపై బౌద్ధ నిర్మాణాలు కట్టించిందనమాట. ఎవరు? శాంతిశ్రీ. అందులో ఆ బౌద్ధ నిర్మాణంలో వీరపురుష దత్తుని కాలంలో బుద్ధుడి యొక్క ధాతువును నిక్షిప్తం చేసి మహాచైత్యాన్ని నిర్మించింది. ఎవరు అంటే శాంతిశ్రీ. ఎవరి కాలంలో అంటే వీరపురుష దత్తుని కాలంలో. ఓకేనా. సో ఒక మహాచైత్యాన్ని బౌద్ధ మతానికి చెందినటువంటి మహాచైత్యాన్ని నాగార్జున కొండలో నిర్మించిందనమాట. ఈ నాగార్జున కొండ శాసనాన్ని అనుసరించి బ్రాహ్మణులు, శ్రమణులు అంటే శ్రామికులు అనమాట, పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి వారి క్షేమాన్ని కోరింది ఈ శాంతిశ్రీ అనమాట. ఓకేనా. అంటే ఆమెకి బ్రాహ్మణుల పట్ల కానీ పేద ప్రజల పట్ల కానీ ఎక్కువ ప్రేమాభిమానాలు ఉండేవి అని చెప్పేసి మనకి ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత ఆమె అల్లుడి విజయాన్ని, అల్లుడు అంటే ఎవరు? వీరపురుష దత్తుడు. ఈ శాంతిశ్రీ అల్లుడైనటువంటి వీరపురుష దత్తుడి యొక్క విజయాన్ని మరియు అతను ఆయురారోగ్యంగా ఉండాలంటూ కూడా మళ్ళీ ఒక శాసనం కూడా వేయించింది అనమాట ఆమె. అట్లాగే మనం ఇందాక చెప్పాము కదా వీరపురుష దత్తుని కాలంలో ఇంకొక ఆమె ఉపాసిక బోధిశ్రీ. సో ఈమె ఎవరు అంటే భాండారికుడు అయినటువంటి రేవంతుడు ఆర్ బోధి శర్మ, అతని పేరు 2 పేర్లు ఉన్నాయి, వాళ్ళ యొక్క కుమార్తెనే ఈ ఉపాసిక బోధిశ్రీ. సో ఈమె బౌద్ధ మత వ్యాప్తి కోసం చాలా కృషి చేసింది అనమాట. సో ఈమె ఉపాసిక బోధిశ్రీ ఆమె పేరు మీద ఒక శాసనాన్ని వేయించింది, అది ఉపాసిక బోధిశ్రీ శాసనము. ఈ శాసనం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ఈమె బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసము బౌద్ధ సన్యాసులని శ్రీలంకకి, కాశ్మీర్కి, టిబెట్కి పంపించింది అనమాట. ఓకేనా. సో దాని గురించి ఉపాసిక బోధిశ్రీ శాసనంలో ఉంది. ఇంకేం చేసింది ఈమె అంటే ఈ ఉపాసిక బోధిశ్రీ చూలదర్శగిరి కొండపై బౌద్ధ విహారాన్ని, చైత్యాన్ని నిర్మించింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాపల వద్ద విహారాలను నిర్మించింది, పుష్పగిరి వద్ద శిలా మండపాన్ని నిర్మించింది. అట్లాగే నాగార్జున కొండపై బోధి వృక్షాన్ని పెట్టింది కదా, ఆ వృక్షం చుట్టూ కూడా ప్రాకారము మరియు వేదికను నిర్మించింది. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాసిక బోధిశ్రీ చేసినాయి అనమాట. చూలదర్శిని కొండపై బౌద్ధ విహారము, చైత్యము, పాపల వద్ద విహారాలను కట్టించింది, పుష్పగిరి వద్ద శిలామండపం కట్టించింది, నాగార్జున కొండపై బోధి వృక్షం చుట్టూ ప్రాకారము, వేదికను కూడా నిర్మించింది అనమాట. అట్లాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే వీరపురుష దత్తుడి కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. అంటే ఒక యూనివర్సిటీ, శ్రీ పర్వత యూనివర్సిటీ అనేది ఒకటి వీరపురుష దత్తుని కాలంలో స్థాపించబడింది అనమాట. అట్లాగే ఇతని కాలంలోనే ఆనందుడు అనే అతను, అంటే ఎవరు అంటే ఇతని సేనాని అయినటువంటి ఆనందుడు శ్రీ పర్వత విహారానికి మరమ్మతులు చేయించాడు. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ ఎవరు రాజు అంటే ఎహ్వల శాంతములుడు. ఓకేనా. సో ఇతని స్పెషాలిటీ ఏంటి అంటే ఇతడు వైదిక మతాన్ని అనుసరించాడు. ఓకేనా. ఇతను ఎవరు? ఎహ్వల శాంతములుడు అంటే వీరపురుష దత్తుడికి మహాదేవి, వాసిష్ఠి, భట్టిదేవిల యొక్క కుమారుడే ఎహ్వల శాంతములుడు. సో తాత పేరుని పెట్టుకునే సాంప్రదాయం, ఎందుకంటే ఫస్ట్ రాజు ఎవరు మనకి? శాంతములుడు కదా. ఇక్కడ ఎహ్వల శాంతములుడు అంటే తన తాతనే కదా, వీరపురుష దత్తుడు తండ్రి కాబట్టి తనకు తాత అవుతాడు. కాబట్టి ఈ తాత పేరుని పెట్టుకునే సాంప్రదాయం ఇక్ష్వాకుల నుంచి ప్రారంభమైంది అనమాట. ఈ ప్రారంభమైన విషయము తర్వాత ఎవరెవరు పాటించారు దీన్ని అంటే గుప్తులు పాటించారు, వాకాటకులు, పల్లవులు, విష్ణుకుండునులు, శాలంకాయనులు, వీళ్ళందరూ కూడా తాతల పేరు పెట్టుకునే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారనమాట. ఓకేనా. తర్వాత ఎహ్వల శాంతముడి యొక్క శాసనాలు ఎక్కడ దొరికాయి అంటే నాగార్జున కొండ యొక్క త్రవ్వకాలలో దొరికాయి అనమాట. అట్లా ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎహ్వల శాంతముడి యొక్క కాలంలో అతని సేనాధిపతి అయినటువంటి ఎలిశ్రీ ఉన్నాడు కదా, ఈ ఎలిశ్రీ అనే అతను ఎలిశ్రీ శాసనాన్ని వేయించాడు. సో ఆ ఎలిశ్రీ శాసనంలో ఏముంది అంటే ఒక ముఖ్యమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో కార్తికేయుడి యొక్క కృప వలన ఈ యుద్ధం విజయం సాధించింది అనేసి ఎలిశ్రీ శాసనంలో ఉందన్నమాట. ఓకేనా. సో ఎలిశ్రీ నాగార్జున కొండ వద్ద కుమారస్వామికి సర్వదేవ దివాసాన్ని, అంటే ఇది ఒక శివాలయం అనమాట, నిర్మించాడు. ఈయన నిర్మాణాలు ఏంటి అంటే ఎహ్వల శాంతముడి కాలంలో అతని సేనాధిపతి అయినటువంటి ఎలిశ్రీ అనే శాసనాన్ని వేయించాడు, ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించాడు, మరియు నాగార్జున కొండ వద్ద కుమారస్వామికి సర్వదేవ దివాసం అంటే శివాలయాన్ని కూడా నిర్మించాడు అనమాట. మరి ఎహ్వల శాంతముడి కాలంలో వైదిక మతం, బౌద్ధ మతాలు రెండు కూడా వ్యాప్తి చెందాయి. నెక్స్ట్ ఇది కూడా ఎగ్జామ్ లో అడిగాడమ్మా. ఏంటి అంటే ఇతని కాలం నుంచి సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది. అంటే ఇక్ష్వాకు కాలంలో సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం స్టార్ట్ అయింది అని చెప్పేసి ఎగ్జామ్ లో ఇంతకు ముందు అడిగాడు. ఓకేనా. అదేంటి అంటే ఎహ్వల శాంతముడి కాలంలోనే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం అనేది ప్రారంభమైంది. ఇతడు నాగార్జున కొండ వద్ద వేపించాడు ఈ సంస్కృత శాసనం అనేది. ఓకేనా. అట్లాగే ఇతడు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇతను దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి రాజు. ఓకేనా. సో మనకి సౌత్ ఇండియాలో హిందూ టెంపుల్స్ నిర్మించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే ఎహ్వల శాంతములుడు అనమాట. ఇతను నాగార్జున కొండలో పుష్పభద్ర నారాయణ స్వామి దేవాలయము, కార్తికేయుని ఆలయము, నందికేశ్వర ఆలయము, నవగ్రహ ఆలయము, హారతి ఆలయము, ఇవన్నీ కూడా ఎహ్వల శాంతములుడు నిర్మించాడనమాట. ఓకే. ఈ దేవాలయాలన్నీ కూడా ఎహ్వల శాంతములుడు కట్టించాడు. ఇది కూడా మనకి ఎగ్జామ్ లో అడిగాడు. నెక్స్ట్ హారతి దేవాలయం స్పెషాలిటీ ఏంటి అంటే మహిళలు సంతానం కోసం హారతి అమ్మవారికి గాజులు సమర్పించేవారంట. ఓకేనా. ఇవన్నీ కూడా ఎహ్వల శాంతములుడు యొక్క నిర్మాణాలు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి నాగార్జున కొండ వద్ద జరిగినటువంటి త్రవ్వకాలలో
ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటంటే అబీరరాజు వసుసేనుడు. సో ఇతని ఒక శాసనం వేయించాడు అనమాట. ఆ శాసనంలో ఏముంది అంటే శకరుద్రధామనుడు ఎవరు అతను అవంతి యొక్క రాజు. ఓకే, అవంతి అనేది ఒక ఏమంటారు ఒక సంస్థానం లాగా అనమాట, మహాజనపదాల్లో ఉంటది అవంతి అనేది. అవంతి రాజు శకరుద్రధామనుడు అబీర శకసేనుడు యొక్క సేనాని అయినటువంటి శివసేనుడు అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు అనేది ఉంది. అంటే ఏముంది అంటే నాగార్జునకొండలో త్రవ్వకాలు జరిగినప్పుడు ఈ అబీర వసుసేనుడు ఒక శాసనాన్ని వేయించాడు అనమాట. ఆ శాసనం దొరికింది. ఆ శాసనం ప్రకారం ఏంటంటే ఈ అబీరరాజు వసుసేనుడు యొక్క సేనాని ఉంటాడు కదా, అంటే సైన్యాధిపతి ఉంటాడు కదా, ఆ సైన్యాధిపతి అయినటువంటి శివసేనుడు అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం నిర్మించాడు. ఇది కూడా మనకి శాసనంలో లభించింది అనమాట. చిట్ట చివరి రాజు ఎవరు అంటే మనకి రుద్రపురుషదత్తుడు. ఇతను ఎవరు అంటే యెహోల శాంతమునుడి యొక్క కుమారుడు అనమాట. ఓకేనా, ఈ రుద్రపురుషదత్తుడి యొక్క శాసనాలు ఏంటి అంటే మనకి గురజాల, గుంటూరు జిల్లా, నాగార్జునకొండ, ఫణిగిరి ఇక్కడ ఈ రుద్రపురుషదత్తుడికి సంబంధించినటువంటి నాణాలు దొరికాయి అనమాట. సో ఆ నాణాలపై ఉన్నటువంటి లిపి ఆధారంగా అతడి పేరు రుద్రపురుషదత్తుడు, అతడు చివరి ఇక్ష్వాకు రాజు అనే విషయం మనకి బయలుపడింది అనమాట. ఓకేనా, అట్లాగే ఇతని ఆస్థానంలో నోదుకశ్రీ అనే ఒక ఆమె తన దైవమైన హలంపుర స్వామికి కొంత భూమిని దానంగా ఇచ్చాడు. ఇతని మేల్ అనమాట. నోదుకశ్రీ అనే అతను తన దైవమైనటువంటి హలంపుర స్వామికి కొంత భూమిని దానం చేశాడనమాట. ఓకేనా, సో అట్లా దానం చేశాడని చెప్పేసి కూడా అతని శాసనంలో ఉంది. ఏ శాసనంలో అంటే ఇది మనకి ఎక్కడ దొరికింది ఈ శాసనం అంటే గుంటూరు జిల్లాలోని నాగులాపురమే ఈ హలంపుర స్వామి ఉండే టెంపుల్ అని చెప్పేసి ఈ శాసనంలో ఉందన్నమాట. ఓకేనా, అట్లాగే రుద్రపురుషదత్తుడి కాలంలో తొలి పల్లవులు రాజులు ఉంటారు కదా, పల్లవులు ఇక్ష్వాకుల మీద దాడి చేశారనమాట. ఓకేనా, అయితే పల్లవులు ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో దాడిని ప్రారంభించారు అంటే రుద్రపురుషదత్తుడి కాలంలోనే పల్లవ రాజులు ఇక్ష్వాకుల రాజ్యంపై దాడులు చేశారనమాట. సో దీని గురించి దేంట్లో ఉంది అంటే పల్లవ రాజు అయినటువంటి సింహవర్మ వేయించినటువంటి మంచుకల్లు శాసనంలో సో ఈ దాడి గురించి ఉందన్నమాట. అంటే పల్లవులు దాడి చేసినట్లుగా సింహవర్మ వేయించినటువంటి మంచుకల్లు శాసనంలో ఇది ఉందన్నమాట. ఈ మంచుకల్లు శాసనం అనేది ఆంధ్ర దేశంలోని తొలి పల్లవుల యొక్క శాసనం అనమాట. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ మనకి ఏంటి అంటే పల్లవరాజు శివస్కందవర్మ. ఓకే, సింహవర్మ వేయించింది ఏంటి మంచుకల్లు శాసనం అన్నాం కదా. పల్లవులలోనే మరొక రాజు ఉన్నాడు. అతను ఎవరు పల్లవుల్లో మరొక రాజు అంటే శివస్కందవర్మ. ఇతడు ఏం చేశాడు అంటే ఇక్ష్వాకుల రాజ్యంపై దాడి చేసి కృష్ణానది దక్షిణాన వరకు ఇతను ఆక్రమించాడు అనమాట. మరి ఇతను కృష్ణానది దక్షిణాన వరకు ఆక్రమించాడని చెప్పి దేంట్లో ఉంది అంటే శివస్కందవర్మ యొక్క మైదవోలు శాసనంలో ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్ష్వాకుల పతనము దాని తర్వాత వాళ్ళ సామంతులు ఎక్కడ కృష్ణాలయంలో బృహత్ప్రాయంలో ఓకేనా గుంటూరులో ఆనంద గోత్రజులు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే ఇక్ష్వాకులు పతనమైన తర్వాత ఓకేనా, సో ఇక్ష్వాకులు ఏమయ్యారు, ఇక్ష్వాకులు పతనమైన తర్వాత ఇక్ష్వాకుల దగ్గర ఎవరైతే సామంతులుగా పనిచేశారో సో వాళ్ళు కృష్ణాలోయలో బృహత్ప్రాయనులు, గుంటూరులోనేమో ఆనంద గోత్రజులు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అట్లాగే ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్ష్వాకుల యొక్క శాసనాలు. శ్రీశాంతమునుడు ఏ శాసనాలు వేయించాడు, రెంటాల, దాచేపల్లి, కేశనపల్లి. వీరపురుషదత్తుడు అల్లూరి, ఉప్పుగుండూరి, నాగార్జునకొండ, అమరావతి, జగ్గేపేట. మరి ఉపాసికా బోధిశ్రీ శాసనాన్ని వేయించింది. యెహోల శాంతమునుడేమో నాగార్జునకొండ సంస్కృత శాసనం వేయించాడనమాట. ఓకేనా, సో ఇది ఇక్ష్వాకుల రాజుల యొక్క కాలం గురించి. ఓకేనా, అంటే ఏ రాజులు ఎంతెంత కాలం పరిపాలించారో, నెక్స్ట్ వాళ్ళ పాలనా కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఏంటి అంటే వాళ్ళ పరిపాలన విధానం, సామాజిక విధానం, వాస్తుశిల్ప కళలు అనేది మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా, సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అని చెప్పేసి మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.